హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు 25,000 రూపాయలు అందజేస్తున్నారండి. సో ఈ యొక్క కార్డులు కూడా ఉన్నవారికి కొంతమందికి 10,000 రూపాయలు, 6,000 రూపాయలు, 3,000 రూపాయలు అయితే ఇస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. నీట మునిగిన ఇళ్లకు 25,000 రూపాయలు, వరద బాధితులకు ప్యాకేజీపై యోచన. మన యొక్క ఏపీ రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాలలో ఉన్న బాధితులకు ఆర్థిక సాయం అందించే విధంగా ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. సో దీనిపైన ఒక స్పష్టత ఇచ్చేందుకు ఇప్పటికే బృందాలు పర్యటిస్తున్నాయి. వరద ప్రాంతాల్లో ఆస్తి నష్టం, పంట నష్టం అంతా కూడా ఒక అంచనా వేస్తున్నారు. జిల్లాల వారీగా అయితే పర్యటిస్తున్నారు. ఇదే క్రమంలో నీట మునిగిన ఇళ్లకు 25,000 రూపాయలు ఇచ్చేందుకు వరద బాధితులకు చర్యలు తీసుకోవాలన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మనకు ఒక అప్డేట్ కూడా విడుదల చేశారు. ఒకసారి వివరాలు చూసుకున్నట్లయితే, భారీ వర్షాలు, వరదల్లో తీవ్రంగా నష్టపోయిన విజయవాడలోని వివిధ ప్రాంతాల ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయనుంది. బాగా నీట మునిగిన ఇళ్లకు 25,000, ఒక మాదిరిగా మునిగిన ఇళ్లకు 10,000 రూపాయల చొప్పున సాయం అందించే అవకాశం ఉంది. వరదల్లో నీటి మునిగిన మోటార్ సైకిళ్లు మరమ్మతులకు 3,000 రూపాయలు అయితే ఇస్తారు అని ఇక్కడ చెప్తున్నారు. సో వీటిని ఎలా లెక్కిస్తారంటే, బృందాలు వచ్చినప్పుడు మీరు తప్పనిసరిగా మీ ఇంటి దగ్గర ఉండాలి, ఒక ఫోటో తీసుకుంటారు. అదేవిధంగా మీ యొక్క రేషన్ కార్డు తీసుకుంటారండి. అలాగే కుటుంబ సభ్యుల యొక్క ఆధార్ కార్డు తీసుకునే అవకాశం కూడా ఉంది. సో కంపల్సరీ ఏమున్నా లేకపోయినా మీ దగ్గర ఆధార్ కార్డు కానివ్వండి, రేషన్ కార్డు అయితే కంపల్సరీ అండి. రేషన్ కార్డు ఉన్నట్లయితే మీకైతే ఈ డబ్బులు అయితే అందజేస్తారు. అలాగే మనకు ఇంకొక అప్డేట్ కూడా విడుదల చేశారు. ఆటోలకు, ట్యాక్సీలకు 10,000 రూపాయల చొప్పున సాయం అందించే అంశాన్ని పరిశీలిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల్లో నష్టపోయిన పంటలకు గతంలో ఇస్తున్న పరిహారాన్ని పెంచి ఇవ్వనుంది. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆర్థిక వెసులుబాటును పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వరద నష్టం అంచనా, ఆర్థిక సాయంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మంత్రుల కమిటీని నియమించింది. ఆర్థిక సాయంపై 1-2 రోజుల్లో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు అంటూ నోటిఫికేషన్ వచ్చింది. అలాగే పంట నష్ట పరిహారం గురించి కూడా అంచనాలు వేస్తున్నారు. అయితే గతంలో ఇచ్చినటువంటి నష్టపరిహారం కన్నా ఇప్పుడు కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. సో మనకు 2023లో డిసెంబర్ నెలలో వచ్చాయి కదండి మనకు గతంలో వరదలు. అయితే అప్పుడు కూడా పంట నష్ట పరిహారాన్ని లెక్కలు వేశారు గత వైసీపీ ప్రభుత్వం వారు. కానీ డబ్బులు మాత్రం విడుదల చేయలేదు, ఎవరికి కూడా డబ్బులు ఇవ్వలేదు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక మనకు చంద్రబాబు నాయుడు గారు పంట నష్ట పరిహారం ఇస్తారా లేదా అని చూడాల్సి ఉంది. సో మీకు ఈ యొక్క పంట నష్ట పరిహారం ఖాతాలో పడాలి అంటే కనుక మీరు ఈ యొక్క పంటకు కూడా తప్పకుండా ఈకేవైసీ అనేది చేసుకొని ఉండాలి. సో చేసుకొని వాళ్ళు ఉంటే కనుక సెప్టెంబర్ 15 లోపల ఈ పంటలో నమోదైతే చేసుకోండి. సో ఆటోలకి, ట్యాక్సీలకి సంబంధించి వరదలో నష్టపోయినటువంటి చెడిపోయిన వాహనాలు ఉంటాయి కదా, వారికి సంబంధించి 10,000 రూపాయలు అయితే ఇస్తారు. కాబట్టి మీ బండికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకొని మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మీకు నష్టపరిహారం తీసుకునే అవకాశం అయితే వీలు కల్పించడానికి ఆ డాక్యుమెంట్స్ అయితే ఉపయోగపడతాయి. సో చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన యొక్క బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. Thank you.